నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ అమ్మాయి కోసం నేను తిరుపతి వెళ్ళి నేను అమ్మాయి పుడితే మళ్ళీ వస్తానని చెప్పి మొక్కొని వచ్చాను. అంత ఇష్టం. కానీ ఈ అమ్మాయి నాకు నాన్నే కావాలంటది. వాళ్ళ నాన్నకేమో అసలు అమ్మాయిలంటేనే ఇష్టం లేదు. అదేంటో ముందు ముందు స్టోరీలో మీకు చెప్తాను. చూస్తూ ఉండండి. షార్ట్ వీడియో కూడా పెట్టాను. షార్ట్ వీడియోలో మాట్లాడడానికి అవ్వలేదు. అంటే స్టోరీ చాలా ఉంది కాబట్టి ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి ఫుల్ వీడియోలో చెప్తున్నాను, చూడండి. ఈ మధ్య ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నాన్న కూతుళ్ళు అని వీడియోస్ వస్తూ ఉన్నాయి. నాన్న కూతుళ్ళు అనగానే నాకు స్టోరీ గుర్తొచ్చింది. నా స్టోరీ మీతో చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సరేనా? స్టోరీలోకి వస్తే నాకు ఫస్ట్ అయితే అబ్బాయి పుట్టాడు. రెండోసారి తిరుపతి వెళ్ళి మొక్కొని వచ్చానని చెప్పాను కదా. రెండోసారి ఇద్దరు అబ్బాయిలు అయితే వద్దులే, ఇద్దరు కొట్టుకుంటారు, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే బాగుంటుంది చూడడానికి కూడా. ఒకళ్ళు చూసినా చూడకపోయినా ఇంకొకరు చూస్తారు అన్నట్టుగా ఉన్నాను. అంటే ఈ రోజులో ఒకళ్ళు చూసినాక ఎక్కడ ఉంటున్నారులేండి, ముందే పోతున్నారు కదా. అయితే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అంత ఇష్టం, ఆ అబ్బాయిలంటే అబ్బాయిలది ఏముంది, ఒక ప్యాంటు చొక్కా వేసుకుంటే సరిపోయిద్ది. వాళ్ళకి జడలేయటం అవి ఇవి ఏముండవు కదా. ఇంకా ఏదో చూడ్డానికి కొంచెం అబ్బాయి అమ్మాయి అన్నట్టుగా చూడ్డానికి బాగుండాలి, చెప్పుకోవడానికి కూడా బాగుండాలి అని చెప్పేసి నాకు అమ్మాయి కావాలి అనుకున్నాను. ఈ అమ్మాయిలు ఏంటంటే నాకు రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. మంచిగా డ్రెస్సులు వేయడం, మంచిగా జడలు వేయటం అంటే ఇంకా ఇలా సంథింగ్ తెలిసిందే కదా. ఇంకా అమ్మాయిని రెడీ చేయాలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ పిల్ల ఏంటంటే మొత్తం ఆపోజిట్. నేను రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పుడు 3 మంత్స్ అప్పుడు తిరుపతి వెళ్ళాను. అప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు నాకు 3 మంత్స్ అప్పుడు టాబ్లెట్లు వాడుతానే వెళ్ళాను తిరుపతి. అప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము అందరం కలిసి. అయితే అప్పుడు అనుకున్నాను అమ్మాయి పుడితే మళ్ళీ వస్తాను అని చెప్పేసి. అయితే అమ్మాయి పుట్టింది. తర్వాత 10 సంవత్సరాలకేమో కుదిరింది పోవడానికి. సారీ 10, 8 అవుతుంది, అంతగా గుర్తులేదు. మొన్న ఈ మధ్య వెళ్ళొచ్చాము. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చెప్తూ ఉండేదాన్ని నాకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అని. మా వారు ఏమనేవారంటే నీకు ఏమైనా పిచ్చా, అమ్మాయి వద్దు ఏమొద్దు, నాకు రెండోసారి కూడా అబ్బాయే కావాలి. అబ్బాయి అయితే వాళ్ళు కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసి పోతారు ఆడుకోవడానికైనా చదువులకైనా ఏదైనా అని చెప్పేసి అన్నారు. నాకేమో రెండోసారి అబ్బాయి అంటే ఎందుకో నచ్చలేదు. అంటే ఒక అమ్మాయి ఉంటే మంచిగా రెడీ చేసుకోవడానికైనా ఏదైనా హెల్ప్గా ఉండడానికైనా ఏదైనా బాగుండేది కదా. నాకు అమ్మాయిలు అంటేనే పిచ్చి. ఆ పిచ్చితో నాకు అమ్మాయి కావాలని చెప్పేసి ఇంకా నేను తిరగని గుడి లేదు. ఇంకా మా వారేమో వద్దు అంటారు, నేనేం కావాలి అంటాను. అప్పుడు ఏం చేశాను, ఇంకా మనకి కొంచెం దేవుడు అంటే కొంచెం భక్తి కాబట్టి అందరూ చూపించుకునేలాగా ఉండను నేను ఇంకంతే. ఇంకైతే ఇంకా గుడికి ప్రతి 9 మంత్స్ వచ్చిందా గుడికి వెళ్తూ ఉన్నాను నేను. నాకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలని చెప్పి మొక్కుంటూనే ఉన్నాను నేను. ఇంకైతే అప్పుడు మా అమ్మాయి పుట్టిన నెలలో అందరికి అమ్మాయిలు పుట్టారు. మా ఊర్లో కూడా 2, 3 పుట్టారు. అమ్మో నాకు కూడా అమ్మాయి పుట్టిద్దేమో అని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే అన్నారు. మా నాన్న కానీ అమ్మోళ్ళు కానీ ఇంకా మా ఆయన కానీ నీకు అబ్బాయే పుడతాడు, నీకు అమ్మాయి ఏం పుట్టదు అది ఇది అని చెప్పేసి అన్నారు. అమ్మ నిజంగా అమ్మాయి పుట్టిద్దా అని చెప్పేసి నాకు అబ్బాయి వచ్చి నిజంగా అబ్బాయి పుడతాడా అని చెప్పేసి అమ్మాయి 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 అనుకుంటా వచ్చాను నేను. అయితే వాళ్ళ నాన్నకి అసలు ఇష్టం లేదు కదా. ఇంకా అలానే జరిగిపోతూ ఉంది. ఫైనల్గా అమ్మాయి అయితే పుట్టింది. పుట్టిన తర్వాత ఇంకా హాస్పిటల్లో ఇంకా మా వారు అన్నారు, నీకు వరకు తీరింది, నీకు అమ్మాయి పుట్టింది అని. అంటే మనకి లోపలే తెలుసు నాకు ఆపరేషన్ కదా, డాక్టర్ ముందే చెప్తారు అమ్మాయి పుట్టిందమ్మా అని చెప్పేసి ముందే చెప్పారు. తర్వాత మూడో దానికి ఉంచుకుంటారా లేకపోతే ఆపరేషన్ చేయించుకుంటారా అని. నాకు ఇంకెవరొద్దు ఆపరేషన్ చేయండి అని చెప్పాను. అయితే ఇంక మా వాళ్ళు కూడా ఇంకా ఆపరేషన్ చేయండి అని చెప్పారు. ఇంకా అలా అనమాట. ఇంకా పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయిని పెద్దగా పట్టించుకోలేదు మా వారు. ఇంకా అమ్మాయి పెరిగే కొద్దీ అమ్మాయి నాన్న నాన్న అని ఎంట పడటం, మా వారేమో ఇంకా బుజ్జి బుజ్జి అని మాట్లాడడం. ఇంకేంటంటే ఇప్పుడు ఒకళ్ళని విడిచి ఇంకొకరు ఉండలేరు, అలా బాండింగ్ తయారైందనమాట. ఇంకా అందరికీ తెలిసిందే కదా, నాన్న అంటే కూతురు, అమ్మ అంటే కొడుకు. నాకు మా అబ్బాయి అంటే ఇంకంతగా అమ్మాయి మీద ఉన్నంత ప్రేమ అబ్బాయి మీద అయితే ఉండదు. ఎందుకంటే అమ్మాయిలని ఇష్టం అన్నాను కదా. కానీ ఇప్పుడు అమ్మాయి నాన్న అనేసరికి నేను డెసిషన్ మార్చుకున్నాను. ఇంకా అయితే మా అబ్బాయి అనుకుంటా నేనున్నాను. ఇంకా తెలిసిందే కదా, మా అమ్మాయి ఉన్నంత ప్రేమగా మా అబ్బాయి అయితే ఉండలేడు వాళ్ళ నాన్నతోని. ఇంకైతే ఇంకా వేరు చేశారు మా ఇంట్లో వాళ్ళు. ఈ కూతురు తండ్రి కలిసి వేరు చేశారు, నీ కొడుకు నువ్వు నేను మా నాన్న అని చెప్పేసి.
అట్లా ఉంటుంది ఈ తండ్రి కూతుళ్ళతోటి. ఇప్పుడైతే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. నేను ఆ పిల్లని ఏమన్నా కొట్టినా తిట్టినా ఏది జరిగినా సాయంత్రానికి వాళ్ళ డాడీకి చెప్పాలి, లేకపోతే ఫోన్ తీసుకొని నా మీద కంప్లైంట్లు ఇవ్వాలి. అలా ఉంటుంది ఈ అమ్మాయితోని. కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఇందాక ఆపోజిట్ అని చెప్పాను కదా, నాకు రెడీ చేయటం అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయి మొత్తం ఆపోజిట్ అని చెప్పాను కదా. అయితే ఈ అమ్మాయి అసలు బట్టలు అంటేనే ఈ అమ్మాయికి ఇష్టం లేదు, అసలు బట్టలే వేసుకోదు. నేను బలవంతంగా వేయడం తప్ప గుచ్చుకుంటేనే అవి ఇవి అంటది. ఓన్లీ కాటన్ మాత్రమే వేసుకునిద్ది. ఇంకెక్కడికైనా తీసుకుపోవాలన్నా ఈ అమ్మాయి అసలు మంచి బట్టలే వేసుకోదు. వేసుకున్న బట్టలు 20-30 సార్లు అయినా వేసుకునేది. ఈ అమ్మాయికి అవన్నీ ఏం లేవు. నాకు కొత్తయే కావాలి, నాకు బట్టలు కొనాలి అనేది ఏం లేదు. ఏవి ఉంటే అవి వేసుకునిద్ది. ఇంకా మనం బట్టలు కొన్నవి కూడా నాకు గుచ్చుకుంటేనే నేను వేసుకోనని చెప్పేసి అలానే పక్కన పడేసింది. ఈ అమ్మాయితో ఇలా ఉండిద్ది. ఇంకా చూసారా, బలవంతంగా నేను రెడీ చేసి, అంటే ఈరోజు శారీ కాటన్ శారీ కదా, చూడడానికి చాలా బాగుంది. ఈ అమ్మాయి కూడా కాటన్ కదా అని చెప్పేసి ఈ పిల్ల ఇష్టపడి ఫోటోలు తీపించుకుంది. ఇలా ఉంటుంది తండ్రి కూతుళ్ళు వీడియోస్ అంటే. ఎందుకో నాకు నా స్టోరీ చెప్పాలనిపించింది, నా స్టోరీ గుర్తొచ్చింది. ఇంకా నేను కూడా అంతే, నేను కూడా పెద్దగా మా అమ్మని పట్టించుకోను, నాన్న అనేదాన్ని నేను కూడా. ఇంకెవరైనా అంతే కదా, కూతురు అంటే నాన్న, కొడుకు అంటే తల్లి. ఇంక ఇలా ముద్ర వేశారబ్బా, ఇంక ఇలా అయిపోయింది జీవితం. ఎందుకంటే ఇంక అందరూ అలానే కమిట్ అవుతున్నారు కాబట్టి అలా అవుతూ వచ్చాయి. తర్వాత వాళ్ళ నాన్న నేను చెప్పేదాన్ని మా అమ్మాయికి, అమ్మాయి చిన్నప్పుడు మీ డాడీ నిన్ను అసలు ఎత్తుకోలేదు, నేను చూడలేదు, నాకు అమ్మాయి అంటేనే ఇష్టం లేదని చెప్పాడు అని చెప్పా మా అమ్మాయితో. మా అమ్మాయి ఏమన్నదో తెలుసా, మా నాన్న చూడకపోతే నేను చూస్తాగా మా నాన్న అన్నది ఆ పిల్ల. మా నాన్న చూడకపోతే నేను చూస్తాను, అప్పుడు ఎత్తుకోకపోతే ఇప్పుడు ఎత్తుకుంటాడు నేను ఎత్తుకోమంటే అని అంటది. అసలు ఈ పిల్ల చూడడానికి ఎట్ట సైలెంట్గా ఉంది కానీ చాలా వైలెంట్. ఇది తెలీదు, ఈ అమ్మాయి బయటికి పోతే చాలా సైలెంట్గా ఉంటుంది. మామూలుగా సైలెంట్ కిల్లర్ ఈ అమ్మాయి. అలా ఉంటుంది ఈ అమ్మాయితోనే. వాళ్ళ నాన్న ఏది చేసినా రైట్ అంటుంది, ఏది చేసినా ఇంకా తప్పు చేసినా తప్పు అని అందు మా నాన్నే రైట్ అంటుంది. అమ్మాయిలందరూ ఇలానే ఉంటారు కదా, నాన్న వైపే మాట్లాడతారు. మేమేం చేసినా తప్పే ఆ పిల్లకి, ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ నాన్న ఏది చేసినా రైట్. చూసారా, ఇంకా డ్యాన్స్ వీడియోలు ఫొటోస్ అయితే పెట్టాను. ఇంకా మామూలుగా ఈ స్టోరీ చెప్పడానికే ఈ వీడియోస్ అయితే పెట్టాను. ఇప్పటి వరకు మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు అమ్మాయిలు ఇష్టమా? మనం ఇష్టపడితే సరిపోదండి బాబు, వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలి. ఈ అమ్మాయిలు ఏంటో కానీ ఎక్కడున్నా నాన్న అంటారు, వాళ్ళ చుట్టూనే తిరుగుతారు ఏంటో. అమ్మాయిని చూసి నేను చాలా నేర్చుకున్నాను నిజంగా. నేను ఎంతో ఇష్టపడ్డాను, కానీ ఆ పిల్ల మాత్రం నానే అనింది. నా ఇష్టాన్ని కూడా బలవంతంగా చంపేసుకుంటున్నా. అలా ఉంటుంది అమ్మాయిలతోటి, తెలుసా మీకు? ఈ అమ్మాయిలను అస్సలు నమ్మొద్దు. నిజంగా అబ్బాయిలే రైటు, కాసేపు కాకపోతే కాసేపైనా పలకరిస్తారు, కాసేపైనా మాట్లాడతారు. ఈ అమ్మాయిలు అలా కాదు. ఈ అమ్మాయిలు ఎప్పుడు డాడీ డాడీ డాడీ, రెండో పని లేదు ఈ పిల్లలకి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను.